కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. నిన్న ఈ యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన నుంచి తేరుకోక ముందే మరోసారి మంటలు చెలరేగాయి. మంటలను గోదాంలోని పేపర్లు పూర్తిగా కాలిపోయాయి. మంటలు అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన ఘటనా స్థలానికి చేరుకోలేదు. ప్రమాద ఘటనపై యూనివర్సిటీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, శాతవాహన యూనివర్సిటీలోని సెంట్రల్ ఆఫీస్ సమీపంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న అక్కడనే ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని చెట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చాలా సేపటి వరకు మంటలు ఉధృతంగా నడవడంతో అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. నిన్న సాయంత్రం మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కార్చిచ్చుగా మారుతున్నటువంటి ఆ మంటలు ఎండ వేడిమికి మరింత అంటుకుంటూ వచ్చాయి. కట్ చేస్తే ఈ రోజు ఉదయం మరొకసారి మంటలు చెలరేగాయి. ఇది వేరే ప్రాంతంలో కొనసాగాయి. ఇప్పుడు ఎక్కడైతే గోడౌన్ ఉంటుంది, అంటే ఎగ్జామ్ రాసినటువంటి పేపర్స్ ని స్టోర్ చేసేటువంటి గోడౌన్ దగ్గర ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. ఆ గోడౌన్ పూర్తిగా అంటుకోవడంతో లోపల ఉన్నటువంటి పేపర్స్ అన్ని కూడా పూర్తిగా తగలబడిపోయాయి. అయితే పేపర్ తగలబడడంతో ఎలాంటి నష్టం లేదంటున్నారు యూనివర్సిటీ అధికారులు. కానీ ఇలాంటి ఘటనలే ఎక్కడైనా మరింతగా చెలరేగితే ఇబ్బందికరంగా ఉంటుంది, భవనాలు పూర్తిగా కాలిపోయేటువంటి అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీ పరిధిలో ఫైర్ సిబ్బందికి సంబంధించి అంటే దూరం ఎక్కువగా ఉండడం ఒక సమస్యగా మారుతోంది. మరోవైపు యూనివర్సిటీలోనే ఫైర్ సిబ్బందికి సంబంధించి ఎండాకాలం ఉంచాలని ఒక డిమాండ్ అయితే వస్తుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 2 సంవత్సరాల్లో గత వేసవి కాలంలో, అంతకుముందు వేసవి కాలంలోనూ ఇలాగే మంటలు చెలరేగాయి. కాబట్టి యూనివర్సిటీ సమీపంలో ఖచ్చితంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి రక్షణ చర్యలు అయితే చేపట్టేందుకు వెంటనే సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేసుకోవాలనే డిమాండ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.